South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నంద్యాల జిల్లా డోన్లో విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కార్ డోర్ లాక్ పడి బాలుడు మృతి చెందిన ఘటన. ఇంటి ఆవరణలో కారు ఆపిన బంధువులు కారులోకి ఎక్కి బాలుడు ఈశ్వర్ లాక్ పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 3 గంటల తర్వాత కుటుంబ సభ్యులు అతన్ని గుర్తించడం జరిగింది. కారు డోర్ లాక్ అయి మరో చిన్నారి ప్రాణం పోయింది. ఇక్కడ ఇటీవల విజయనగరం జిల్లాలో ఆడుకోవడానికి కారులోకి వెళ్లి డోర్ లాక్ అవ్వడంతో చనిపోయిన విషాద ఘటన మనం మరొక ముందే నంద్యాల జిల్లాలో అలాంటి విషాదమే మరొక చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇంటి ఆవరణలో బంధువులు ఆపిన కారులోకి ఎక్కి 11 ఏళ్ల ఈశ్వర్ విగత జీవిగా మారిపోయాడు. కార్ డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడు కనిపించలేదని కుటుంబ సభ్యులు వెతక 3 గంటల తర్వాత కారులో చూసి కన్నీరు మున్నీరయ్యారు పేరెంట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మనం ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తూనే ఉంటున్నాం. ఎక్కడో చోట పేరెంట్స్ అజాగ్రత్తనా లేకపోతే ఏంటో అర్థం కావడం లేదు, కానీ మరో పిల్లాడైతే కార్ డోర్ లాక్ అయిపోయి చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అయితే విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన మోహన్ ధనలక్ష్మి దంపతులు 3వ కుమారుడైన ఈశ్వర్, అంటే ఈశ్వర్ బాలుడికి 11 ఏళ్ల వయసు ఉంది. నిన్న సోదరుడు ఎవరైతే అన్న అవుతాడు, సోదరుడితో సరదాగా ఆటలాడుకుంటూ ఇంటి బయటికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇంటి బయట వెళ్తూ ఎవరైతే ఈశ్వర్ అనే వ్యక్తి బాలుడు ఉన్నాడో బంధువులు ఉన్న కారు ఏదైతే బంధువులు కారు తీసుకొచ్చారో బంధువులు కారు ఎక్కడం జరిగింది. ఆ కారు హఠాత్తుగా కారులో లాక్ పడేయడం జరిగింది. లాక్ పడడంతో ఈశ్వర్ అనే బాలుడు లాక్ డోరు తీయలేక చాలా అవస్థలు పడ్డాడు. అది ఇంతవరకు బాలుడు కారులో పోయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ కారు కూడా ఏదైతే దంపతులు ఎవరైతే ఉన్నారో మోహన్ ధనలక్ష్మి దంపతులు, అది నూతనంగా నిర్మించిన ఇంటి దగ్గర కారు పార్క్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఉండేది పాత ఇంటి దగ్గర ఉన్నారు. ఇక్కడికి 150 అడుగుల దూరంలో ఉంది. ఇది బాలుడు కారులో వెళ్ళినట్టయితే ఎవరికి కూడా తెలియదు. ఆ బాలుడు అయితే లోపలికి వెళ్ళాడు, కారు లోపల డోర్ లాక్ అయిపోయింది. అయితే తల్లిదండ్రులు కావచ్చు ఈశ్వరు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి చాలా మటుకు మొత్తం ఊరు మొత్తము వెతకడం జరిగింది. ఎక్కడ కూడా కనపడకపోవడంతో ఎవరైతే ఉన్నారో మోహన్ అంటే ఈశ్వర్ తండ్రి, కేవలం అతను సాధారణ వ్యక్తి, ఆటో డ్రైవర్. అతను ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. ధనలక్ష్మి ఆమె కూలి, అంటే రైతు కూలిగా అయితే పని చేసుకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఈశ్వర్ కనిపించకపోవడంతో మొత్తం వెతకడంతో చివరిగా ఒక చిన్న ఆశతో కారు వైపు వాళ్ళు తండ్రి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో మోహన్ ఒక కారు వైపు చూశాడు. కారు వైపు చూస్తే లోపల కుమారుడు కనిపించడంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. అదే అంత మొత్తం కారు అద్దాలు బద్దలు కొట్టి ఆ కుమారుడిని అయితే బయటికి తీశారు. నిర్లక్ష్యం కనిపిస్తుంది కదా కిరణ్, దాదాపు 3 గంటల పాటు ఆ పిల్లగాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఆ పేరెంట్స్ పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ టోటల్ గా పేరెంట్స్ అలసత్వం కనిపిస్తుంది అనుకోవచ్చా? అది కూడా వాస్తవం. కానీ ఇప్పుడు దీంట్లో ఇక్కడ కారు నిలబెట్టడం కారణం అంటే పాత ఇంటి దగ్గర వీళ్ళంతా వెతికారు. అంటే కొత్త ఇండ్లు ఆ ఇల్లు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. కొత్త ఇంటి దగ్గర కారు అయితే పార్కింగ్ చేశారు. అంటే అక్కడికి వెళ్ళాడా లేదా ఇంతవరకు అయితే ఎవరు కూడా అంత గుర్తించలేకపోయారు. కానీ తండ్రి అంతా వెతికినాక ఒక్కసారి చూద్దాము కారు లోపల ఎవరు ఒకసారి చూద్దామని చెప్పి చూసే తలకే కొడుకు కనిపించే తలకే వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతము. ఇది ఈ మొత్తం గ్రామం మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఒక బాలుడు లోపల 3 గంటల సేపు, దాదాపు మినిమం 3 గంటల సేపు నరక యాతన అయితే పడ్డాడని తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ అయితే బాలుడికి మనం చూడొచ్చు గాయాలు కూడా తగిలాయి. బాలుడు చాలా తనకలు, అంటే మొత్తం మీద బయటికి రావాలని చెప్పేసి అద్దాలు పలకొట్టడము ప్రయత్నించాడు. కాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. చాలా కూడా మనం బాలుడికి కూడా గాయాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఆడ మన వీడియోలో కూడా బాలుడు గాయాలు తగిలాయి. అయితే బాలుడైతే చాలా నరకయాతన పడ్డాడు. అంటే ఆ కారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల దగ్గర ఏ ఒక్క ఇల్లు కూడా లేదు. ఓన్లీ కేవలం వీళ్ళు కట్టించిన కొత్త ఇల్లు ఇంతవరకు అది ఓపెన్ కూడా చేయలేదు, అక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ బాలుడిని గుర్తించిన వెంటనే వాళ్ళు ఉటావటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రి వర్గాలు వైద్యులు అయితే నిర్ధారించారు చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. రైట్ కిరణ్.
ఎస్ ఈ ఘటనకు సంబంధించి ఆ బాలుడి తండ్రి ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. నేను ఇట్లా ఆటో నిమిత్తం ఆటో తోలుకోవడానికి పోయినాను. సాయంత్రం 6 గంటలప్పుడు పిల్లోడు కనపడలేదని ఇంట్లో వాళ్ళంతా బుడికి నాకు కాల్ చేసినారు. నేను వచ్చి ఊరంతా వెతికి నాకు ఎక్కడ తోచని రీతిలో ఆ కార్లో ఉన్నాడేమో, మా మామదే కార్ అది, ఒకవేళ ఆడుకుంటే వెళ్ళాడేమో అని పోయినాను. కార్లోనే ఇంకా స్పృహ తప్పి పడిపోయినాడు. నేను చూసేటప్పటికి లేడు సార్ పిల్లోడు. అప్పటికే ఇంకొకరికి రాకూడదు, పిల్లోళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, కనిపెట్టుకొని. 2 గంటల నుండి 7 గంటల వరకు సార్. ఆ టైంలో చాలా బాధపడినాడు. 7 గంటలకు చూసుకున్నాం సార్. అక్కడ ఆడుకుంటూ పోయినాడు సార్, ఎవరు లేరు, కారు మనదే, ఏదో ఆడుకుందామని అట్లా వెళ్ళిపోయినాడు. అది లోపలికి పోయినాక డోర్ లాక్ పడింది. ఇంకెవరం లేము ఇంటి దగ్గర. మా ఇంట్లో వాళ్ళు, నేను ఆటోకి పోయినాను సార్, మా భార్య చేనులో పనికి పోయింది, మా పెద్ద అబ్బాయి పనికి పోయినాడు, మా రెండో అబ్బాయి మాత్రం ఇంట్లో ఉంటాడు. వాడో దుక్క ఆడుకునేకి పోయినాడు, వీడో దుక్క ఆడుకునేకి పోయినాడు. ఎస్ ఆ తండ్రి కూడా చాలా బాధతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కారులో ఎక్కాడన్న అనుమానంతోనే మేము అక్కడికి వెళ్ళాము. చూస్తే అక్కడ బాబు ఉన్నాడు, ఆల్రెడీ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ టైంలో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలని కూడా ఆ తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ ఇక్కడైతే నేను కొన్ని రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ని కొంచెం పాటిస్తే మన పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. వాహనం ఇంటి పక్కనో రోడ్డు మీదనో నిలిపిన తర్వాత చాలామంది కార్ డోర్ లాక్ వేయడం మర్చిపోతూ ఉంటారు. చాలా వరకు ఇంట్లోనో మరేదైనా ప్రాంతంలోనో వారి పనిలో వారు బిజీగా ఉండిపోతారు. ఆ సమయంలో ఆడుకుంటూ అటువైపుగా వెళ్ళిన పిల్లలు కార్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. డోర్ తెరుచుకోగానే అందులోకి ఎక్కి డోర్ క్లోజ్ చేసేస్తారు. దీంతో డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతున్న పరిస్థితి. ఆ తర్వాత పిల్లలు డోర్స్ ఓపెన్ చేయాలని ప్రయత్నించినా కూడా తెరుచుకోవు. అంతేకాదు వాళ్ళు లోపల నుంచి అరిచినా కూడా బయట వారికి వినిపించదు. చివరకు ఊపిరాడక నరకం చూస్తూ ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. దీనంతటికీ చిన్న అజాగ్రత్త మనం కారణంగా కూడా చెప్పుకోవచ్చు. కారు డోర్ లాక్ చేసేటప్పుడు తప్పకుండా అన్ని సీట్లను మనం పరిశీలించాలి. వాహనం కీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు అందుబాటులో పెట్టకపోతేనే బెటరు. కార్ పార్కింగ్ తర్వాత ఖచ్చితంగా డోర్ లాక్ చేయాలి. డోర్ గ్లాస్కు బ్లాక్ ఫిలిం కానీ ఎక్కువ డెంటింగ్ ఉంచకూడదు. దీనివల్ల పిల్లల రూల్స్ కూడా ఇదే విషయాన్ని మనకి చెప్తున్నాయి. ఇక ఉపయోగించని వాహనాలైతే డోర్స్ క్లోజ్ చేసి తాళం వేయడమే చాలా బెటర్. ఇంట్లో పిల్లలు కనిపించకపోతే వెంటనే వాహనాలనైతే తనిఖీ చేయాలి. ఇక్కడ మనము ఈ ఇన్సిడెంట్లో కూడా ఎక్కువగా చూడొచ్చు. 2 గంటల నుంచి దాదాపు 7 గంటల దాకా ఆ పిల్లగాడిని పేరెంట్స్ పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో చోట ఆడుకుంటాళ్ళే అనే నిర్లక్ష్యం కూడా ఒకటి కనిపిస్తుంది ఆ పేరెంట్స్లో. వాహనాల దగ్గర లోపల ఆడుకోవడం మంచిది కాదని కూడా పిల్లలకు అర్థమయ్యేలా పేరెంట్సే కదా చెప్పాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో పేరెంట్స్ జాగ్రత్త.